హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం కేఎఫ్సీ స్టైల్ చికెన్ చేశానండి. దీనికోసం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజే మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్, పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు కోటింగ్ కోసం 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కలుపుకోవాలండి. ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిల్డ్ వాటర్ తీసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆ మైదా పిండి ఉంది కదండి, ఆ మిశ్రమంలో బాగా కోట్ చేసుకొని ఆ కూల్ వాటర్లో గుర్తుంచుకోండి, వాటర్ బాగా కూల్గా ఉండాలి. ఆ కూల్ వాటర్లో వేసుకొని ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేసాక ఇప్పుడు ఆ పీసెస్ని మళ్ళీ తీసి ఇందాక మైదా పిండి ఉంది కదండి, దాంట్లో మళ్ళీ వేసి మళ్ళీ కోట్ చేసుకోవాలండి. బాగా కోట్ చేసి ఇలా చేత్తో ఇలా వదిలిస్తే చూసారా, అవి లేయర్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయి. బయట కేఎఫ్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. అలా అన్నీ కోట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్ అలా పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని లాస్ట్లో కొంచెం కారం, గరం మసాలా చల్లుకుంటే సూపర్ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.